అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. వెంకటాచలం అనేది కలియుగంలోనే ఉన్నదని మనం అందరము భావిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఉండే వెంకటాచలాన్ని ఆనాడే అంటే త్రేతాయుగంలోనే శ్రీరాముడు అలాగే లక్ష్మణుడు కూడా దర్శించారట. అది ఏ విధంగా సాధ్యమైందో అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. వెంకటాచలం కృతయుగం యొక్క ప్రారంభం నుండే ఉన్నదట. ప్రళయకాలం పూర్తవగానే విష్ణుమూర్తి వరాహవతారాన్ని ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధించి భూమిని పాతాళము నుండి కాపాడాడట. అంటే పాతాళలోకం నుండి పైకి తీసుకుని వచ్చినవాడు శ్రీమన్నారాయణుడు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంని నిర్వర్తించాడు. అది కృతయుగం ప్రారంభంగా అయ్యే సమయంగానే భావిస్తారు. అప్పుడు భూదేవి యొక్క అందచందాలకి ఆకర్షితుడైన నారాయణుడు వరాహస్వామి అవతారం ఎత్తి గరుడుని పిలిపించి వైకుంఠానికి వెళ్ళి అక్కడి నుండి తన యొక్క క్రీడాద్రి అనే పర్వతాన్ని తెచ్చి భూమిపైన స్థాపించవలసిందిగా ఆదేశించాడట. అప్పుడు గరుడు ఏం చేశాడు? వెంకటాద్రి అనే క్రీడాద్రిని తెచ్చి సువర్ణముఖి తీరాన నిలిపినాడు. వరాహస్వామి ఆ వెంకటాచలం పైనే నాటి నుండి నేటి వరకు నివసిస్తున్నాడు. దీనిని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటి? కృతయుగము నుండే వెంకటాచలం అనేది ఉన్నది. ఆపై శ్రీనివాసుడు అర్చామూర్తిగా అవతరించి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఆరాధింపబడుతున్నాడు. వెంకటాచలం కూడా కలియుగంలో ప్రసక్తికైతే ఎక్కినది. విన్నారు కదండి. త్రేతాయుగ నాటి కాలంలోనే వెంకటాచలాన్ని శ్రీరామచంద్రుడు అలాగే లక్ష్మణ స్వామి ఏ విధంగా దర్శించగలిగారు. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.